మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహో సమీపంలో ఉన్న కకాన్ మఠ్ దేవాలయం అతి పురాతన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి అద్భుత నిదర్శనం. కొన్ని వందల ఏళ్లుగా స్థానికంగా ప్రచారంలో ఉన్న కథ పురాణాల్లో ప్రస్తావించినట్లుగా కకాన్ మఠ్ దేవాలయాన్ని అతీంద్రియ శక్తులు, ముఖ్యంగా దెయ్యాలు ఒక రాత్రిలోనే నిర్మించాయట. దెయ్యాలు ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లను తెచ్చి వాటిని ఒకదానిపై ఒకటి పేర్చి ఈ ఆలయాన్ని నిర్మించాయని చెబుతున్నారు. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా సగంలోనే వదిలి వెళ్ళాయని అంటారు. ఇందుకు కారణం కూడా చాలా ఆసక్తిగా ఉంది. దెయ్యాలు తమ పనిలో బిజీగా ఉండగా వాటిని ఓ బాలుడు తొంగి చూశాడని, తమ రహస్యం బయటపడటంతో శాప ఫలితంగా దెయ్యాలు మాయమైనట్లు పురాణ కథనం. ఈ కథ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇది ఆలయం గురించి మాత్రం మరింత తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. ఈ కథ విన్న వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సాధారణంగా పురాతన దేవాలయాల నిర్మాణంలో సున్నం లేదా ఇతర బంధన పదార్థాలను ఉపయోగిస్తారు, కానీ కకాన్ మఠ్ దేవాలయం విషయంలో అలా జరగలేదు. ఇక్కడ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి ఎటువంటి సిమెంట్ లాంటి పదార్థం ఉపయోగించకుండానే నిర్మించారు. ఈ రాళ్ల పేర్పు ఎంత ఖచ్చితంగా ఉందంటే భూకంపాలను తట్టుకొని నిలబడి నేటికి ఆ రాళ్లు కదలకుండా ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయి. ఈ నిర్మాణం వెనుకున్న రహస్యం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇది ఇంజనీర్లకు కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కకాన్ మఠ్ దేవాలయం నేటికి ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.